ఈ వీడియోలో మనం భిన్నాల గుణకారం గురించి తెలుసుకోబోతున్నాం. అంటే ఏవైనా రెండు భిన్నాలను ఎలా గుణకారం చేయాలి అనే విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఈ భిన్నాల గుణకారం గురించి మనం తరువాత వీడియోలో కూడా తెలుసుకుంటున్నాం. అందుకే దీన్ని పరిచయ భాగంగా తెలుపుతున్నాం. ఇంగ్లీష్లో దీనిని మల్టిప్లయింగ్ టూ ఫ్రాక్షన్స్ ఇంట్రడక్షన్గా చెప్పవచ్చు. చూడండి భిన్నాల గుణకారం ఎలా ఉంటుందో. 2/3 ఇంటూ 4/5. మీరు గమనించారా? మొదటి భిన్నం 2/3, రెండవ భిన్నం 4/5. ఈ రెండు భిన్నాలను గుణకారం చేసినప్పుడు అంతిమ ఫలితం ఏమి వస్తుందో మనం తెలుసుకోవాలి. సమాధానం చూడండి. ముందుగా ఇచ్చిన రెండు భిన్నాల గుణకారాన్ని తీసుకుందాం. 2/3 ఇంటూ 4/5. మనం మొదటి భిన్నమైన 2/3ని తీసుకుందాం. 2/3 అంటే ఏమిటి అర్థం? మూడింట్లో రెండవ వంతని, అంతేనా? కాబట్టి ఇలా తీసుకోవచ్చా మనం? ఒక పెద్ద అమెరికన్ ఇలా తీసుకుందాం, లేదా ఒక పెట్టెగా దీనిని అనుకుందాం. దీనిని ముందుగా 3 సమభాగాలు చేద్దాం. ఇలా 1/3, 1/3, 1/3, 3 సమభాగాలుగా ఉంది. అయితే మనకు రెండొంతులు కావాలి, అవునా? 2/3 అంటే 1/3 తీసుకుంటే 2/3గా మనం తీసుకున్నట్లే. కాబట్టి మనం దీనిని తీసుకుంటాం 2/3. అయితే మన గుణకారం ఎలా ఉంది? 2/3ని మనం మళ్ళీ 4/5తో గుణించాలి. అందుకని ఏం చేద్దాము అంటే 4/5 అంటే ఏమిటి? 5లో 4 భాగాలు. ముందు ప్రతి భాగాన్ని మళ్ళీ 5 సమభాగాలుగా ఇలా చేద్దాం. 4/5ని కాస్త ముందు 5 సమభాగాలు చేద్దాం. ప్రతి భాగాన్ని ఇలా 5 భాగాలు, 5 భాగాలు, 5 భాగాలు. తద్వారా ఏమవుతుంది? ఇలా 5, 5, 5. మొత్తం భాగాలు ఎన్ని అవుతాయండి? మొత్తంగా చూసినప్పుడు మొత్తం భాగాలు 15 అవుతాయి. అయితే ఈ మొత్తం 15 భాగాలలో కేవలం మనం 2/3 వంతులో మాత్రమే చూసుకోవాలి. 2/3 వంతులో ఉన్న ప్రతి 5 4 తీసుకోవాలి. ఎందుకని? 2/3 ఇంటూ 4/5 కదా. దాని అర్థం ఏమిటి అంటే ప్రతి 5 4. అంటే మొదటి 5 ఈ 4 తీసుకోవాలి. అదేవిధంగా తరువాతి 5 ఈ 4 తీసుకోవాలి. మనం తరువాతి 5 తీసుకోకూడదు. ఎందుకని? అది మనం తీసుకోవాల్సింది కేవలం 2/3 వంతు మాత్రమే. మరి మొదటి 4, తరువాతి 4 మొత్తం 8. అయితే అమెరికాలో ఉన్న మొత్తం భాగాలు ఎన్ని? 15 భాగాలు. అంటే ఉన్న మొత్తం 15 భాగాలలో మనం ఎన్ని భాగాలు తీసుకోవాలి? 8 భాగాలు తీసుకోవాలి. ఎందుకని? 2/3 ఇంటూ 4/5 అంటే ముందు 3 భాగాలలో 2 భాగాలు తీసుకున్నాం. తరువాత ఆ 2 భాగాలలో ప్రతి 5 4 తీసుకున్నాం. తద్వారా 8 భాగాలు వచ్చాయి. ఇలా 8/15. సరళంగా మీరు గణితం ప్రకారం చూసినా కూడా చూడండి, లవంలో ఉన్న 2, 4 గుణిస్తే 8 అవుతుంది. 2 ఇంటూ 4. అదేవిధంగా హారం కూడా చూడండి, 3 ఇంటూ 5 15 అవుతుంది సరళంగా. అయితే మరొక విధంగా కూడా మనం ఈ గుణకారం చేయవచ్చు. ఎలాగో చూడండి. 2/3 ఇంటూ 4/5. ఈసారి ముందుగా 4/5 భిన్నాన్ని తీసుకుందాం. 4/5 అంటే అర్థం ఏమిటి? 5 భాగాలు తీసుకొని దానిలో 4 భాగాలు తీసుకోవాలి అని అర్థం. ప్రతి 5 4 భాగాలని. అంటే ఇలా చూద్దాం. ఒక అమెరికా ఇలా తీసుకుందాం. దీనిని 5 భాగాలు ఎలా చేద్దాం. ప్రతి భాగము కూడా 1/5, 1/5. అయితే ఇలా ఉన్నప్పుడు మనం కేవలం 4 భాగాలు మాత్రమే తీసుకోవాలి. అంటే ఇలా ఈ 4 భాగాలు, లేదా 4/5 భాగం మొత్తం భాగంలో. అయితే భిన్నం ఏమిటి? 4/5ని మళ్ళీ మనం 2/3తో గుణించాలి. అంటే ఏమిటి? దీనిని మళ్ళీ 3 భాగాలు చేసి ప్రతి 3 భాగాలలో 2 భాగాలు తీసుకోవాలి అని అర్థం. కాబట్టి ముందుగా ఈ 2/3 భిన్నాన్ని ఎలా రాద్దాం? 3 భాగాలు చేద్దాం. ప్రతి చిన్న భాగాన్ని ఇలా 3 భాగాలుగా. ఇలా చేస్తే మొత్తం భాగాలు ఏమయ్యాయి? అమెరికాలో మొత్తం భాగాలు మీరు లెక్కించండి, 15గా ఉంటాయి. అయితే ఈ 15 భాగాలలో మనం 4/5 వంతులో ప్రతి 3 2 తీసుకోవాలి, అవునా? ఇలా ప్రతి 3 2. అదేవిధంగా ప్రతి 3 2. ఈ ప్రతి 3 2. ఇక్కడ 3 2. అయితే చివరి భాగాన్ని మనం తీసుకోకూడదు. ఎందుకని? 4/5 వంతులో ఉన్న వాటిని మాత్రమే మనం తీసుకోవాలి. ఇక్కడ 4/5లో 2/3 వంతులాగా అనమాట. అంటే 4/5లో ఉండే ప్రతి 3 2. ఈ భాగం మనం తీసుకోం. మరి ఇక్కడ ఎన్ని రెండ్లు కనిపిస్తున్నాయండి మీకు? 4 రెండ్లు కనిపిస్తున్నాయి కదా. 8 మొత్తం భాగాలు ఎన్ని? 15 భాగాలు. కాబట్టి అంతిమంగా ఫలితం 8/15. అంటే ముందు 2/3 తీసుకొని తర్వాత దాన్ని 4/5తో గుణించినా, లేదా 4/5 ముందు తీసుకొని తర్వాత 2/3తో గుణించిన అంతిమ ఫలితం ఒకటే. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నామండి? భిన్నాల గుణకారం గురించి మనం నేర్చుకున్నాం. తరువాతి వీడియోలో భిన్నాల గుణకారం గురించి మరికొంత సమాచారం మనం తెలుసుకుందాం.